నిలబడితే ఏ విధంగా రాబోయే రోజుల్లో మన యువతకు మన మహిళలకి మన నాయకత్వం పెంచుకునే విధంగా పోటీ చేసే విధంగా మనకు అవకాశం కలుగుతుందని దానిపైన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని ప్రెసిడెంట్ గారు కోరారు. సో ముందుగా సాధకులతో అనుకున్నాం, లేదు కేవలం ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం. అక్కడి నుంచి ప్రెసిడెంట్ గారు లేదు, మనం వీలైనంత వరకు రాజమండ్రి పార్లమెంట్లో ఉన్న మన నాయకులను అందరినీ కూడా నియోజకవర్గానికి 10 మంది చొప్పున ఆహ్వానించమని చెప్పారు. అందుకనే కొంతమందికి అవకాశం కల్పించాం. హాల్ కూడా మీకు తెలుసు చిన్నది, ఇంతకన్నా పెద్దగా మనం ఏర్పాటు చేయలేం. కానీ ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో తరచుగా చేసుకుంటూ వెళ్ళడానికి ఒక షెడ్యూల్ కూడా ప్రెసిడెంట్ గారు ఇవాళ పొద్దున కూడా చెప్పారు, గతంలో కూడా చెప్పారు. మనకి ఉభయ గోదావరి జిల్లాలో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రతి పార్లమెంట్లో ఇటువంటి మీటింగ్లు ఈ నెలలోనే పూర్తి చేసేటట్టు ఆయన కూడా దాంట్లో పాల్గొనేటట్టు ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. సో ప్రతి పార్లమెంట్కి వచ్చి అక్కడున్న సాధకులతోటి మీటింగు, అక్కడున్న జన సైనికులు వీర మహిళలతో మీటింగు, అదేవిధంగా లోకల్ బాడీస్కి మనం ఆ ఎలక్షన్కి ఎట్లా సిద్ధం అవ్వాలని దానిపైన మనం సమీక్షించుకోవడానికి ఇటువంటి సమావేశాలు చాలా అవసరం. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే మున్సిపాలిటీలో ముందుగా, ఎందుకంటే ఇంకా మనకి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్ ఎన్నికలు ఇంకొంచెం సమయం పడుతుంది. అది జూన్ వరకు వాళ్ళకి సమయం ఉంది కాబట్టి మనం దాని గురించి ప్రస్తుతం మాట్లాడలేం, వాళ్ళ టర్మ్ ఇంకా ఉంది కాబట్టి. అయితే మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఈ కౌన్సిల్ ఈ రెండు కూడా ఆల్రెడీ మనం డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దానికి ఒక కమిటీ కూడా వేశాం. ఆ కమిటీ ఎందుకు వేసామంటే ఎక్కడైనా పొరపాటున మన వాళ్ళకి సమాచారం తెలియక డీలిమిటేషన్ జరుగుతున్నప్పుడు మన బలంగా ఉన్న మన వార్డులు కానివ్వండి, మన ప్రాంతాల్లో కానివ్వండి, మన నాయకత్వం జాగ్రత్తగా ఆచితూచి స్పందించే విధంగా కరెక్ట్గా జరిగే విధంగా ఉండాలనే ఆలోచనతో మీ అందరికీ ఆ సమాచారం అందించడానికి కోసం ఒక కమిటీ వేశాం. ఆ కమిటీ ఈ ప్రాంతాల్లో పర్యటించింది. ప్రతి ఒక్కరికి కూడా ఆ అవకాశం కల్పించాలని స్థానికంగా ఉన్న మున్సిపల్ కమిషనర్కి, అదేవిధంగా స్థానికంగా ఉన్న గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం అందించి ఈ కమిటీ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళాం. ఈస్ట్ గోదావరిలో మనకు అంటే నేను ఉన్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎలక్షన్స్ కూడా వస్తాయి కాబట్టి ముందుగా మనకున్న మున్సిపాలిటీస్లో మనకి నిడదవోలు, కొవ్వూరు, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, తుని, అక్కడికి వెళ్ళిపోయింది, ఓకే, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, ఇవి మనకి మున్సిపాలిటీస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కింద. వీటిపైన మనం ఇందాక మన పార్టీ అధ్యక్షులు ఈ 11 మంది ఎవరైతే కమిటీ వేశామో వాళ్ళతో కూడా సమీక్షించి వాళ్ళు అందించిన రిపోర్ట్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని విషయాలపైన ఆయన డిస్కస్ చేశారు. 2-3 విషయాలు ప్రెసిడెంట్ గారు వచ్చే ముందు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదటి ఏంటంటే మొన్న చెప్పినట్టుగా మనం ఈ కమిటీల ఏర్పాటు అనేది మనం ప్రక్రియ ప్రారంభించాం. సో 25 పార్లమెంట్లకి ముందుగా మనం పర్యవేక్షకులుగా మనం కొంతమందిని నియమించి ప్రతి నియోజకవర్గానికి పంపించబోతున్నాం మనం పార్టీ నుంచి. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు వీళ్ళు ఏంటంటే ప్రతి పార్లమెంట్లో వచ్చి మీ దగ్గర సమాచారం ఏదైతే పార్టీకి ఉందో దాంతోపాటు మీరు అందించే సమాచారం కూడా సేకరించే విధంగా వాళ్ళు ఒక ప్రక్రియ చేస్తారు. వాళ్ళేమీ నిర్ణయించరు, అది కూడా చెప్తున్నాం మీకు. మీరు ఏదో హడావుడిగా కొంతమంది నాయకులు వచ్చి పేర్లు నిర్ణయిస్తున్నారేమో అనుకోవచ్చు, కానీ ఆ నిర్ణయించే అధికారం బాధ్యత మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే తీసుకున్నారు. ఆయనే స్వయంగా ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై జాగ్రత్తగా ముందుగా 25 పార్లమెంటు కాన్స్టిట్యున్సీస్ పరిధిగా మనం అక్కడున్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మనం ఇన్ఛార్జీల్ని మనం గుర్తించే విధంగా, ఇన్ఛార్జీలతో పాటు ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించే విధంగా చాలా ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసే విధంగా ఒక ప్రక్రియ చేయాలని అని ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారు చెప్పారు. సో అందుకనే ఆ కమిటీలో కూడా ఒక రాజకీయ పరంగా మనకున్న నాయకత్వం ఉంటుంది. ఎవరైతే కష్టపడి ముందు నుంచి 2014 నుంచి పార్టీ జెండా మోసారో, ఎవరైతే సభ్యత్వంలో ప్రతి సంవత్సరం పాల్గొన్నారో, ఎవరైతే మన వీర మహిళలుగా అనేక సందర్భాల్లో కార్యక్రమాలు చేసుకుంటూ పోటీపడి, స్థానిక పోటీ అంటే మనలో మనం కాదు ఇతర పార్టీలతో పోటీపడి మన కార్యక్రమాలు చేసుకున్నామో, ఈ సమాచారం అంతా మనం సేకరించిన తర్వాత దానిపైన డేటా బేస్ చేసుకుని మనం ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రక్రియ ప్రారంభించేటట్టు మనం ముందుకెళ్తున్నాం. త్వరలోనే ఆ కమిటీలు కూడా మనం పూర్తి చేసుకునే విధంగా ఒక షెడ్యూల్ ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు. మీ వరకు మాత్రం నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, దయచేసి
పార్లమెంట్ కోసం, అసెంబ్లీ కోసం, దాని ద్వారా మన క్షేత్రస్థాయిలో ఉన్న మండల కమిటీలు ఇవన్నీ మనం పూర్తి చేసుకుంటాం రాబోయే రోజుల్లో. చేసుకోవాలి కూడా. ఒక రాజకీయ పార్టీగా మనకి బూత్ లెవెల్ వరకు మనకి బూత్ నాయకత్వం ఉండాలి. పోలింగ్ ఏజెంట్లుగా ఎవరు ఉండాలి, కౌంటింగ్ ఏజెంట్లుగా ఎవరు ఉండాలనే ఆలోచనతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం మనకు ఉంటుంది ఒక రాజకీయ పార్టీగా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా మనం లోకల్ బాడీ ఎలక్షన్స్కి, అంటే ఈ మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్కి ఎట్లా సిద్ధమవుదాం అనే దానిపైన మీరందరూ కూడా చాలా లోతుగా కొంతవరకు మీరు అవగాహన తెచ్చుకోవాలి. ఎందుకంటే మా కమిటీ పర్యటించినప్పుడు కూడా 11 మంది ఇందాక మాకు ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని చోట్ల పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఇమీడియట్గా మనం చెప్పగలుగుతున్నాం, మనం చూసుకోగలుగుతున్నాం. కానీ కొన్ని చోట్ల ఏంటంటే మన వాళ్ళకు కూడా ఆ విధమైన అవగాహన లేదు. డీలిమిటేషన్ అంటే ఇట్లా జరుగుతుందా, వార్డులు పునర్విభజన చేసినప్పుడు అది ఏ విధంగా జనాభా ప్రక్రియ జరుగుతుంది, ఏ విధంగా మార్పులు చేర్పులు జరుగుతాయి, 40 వార్డులు కాస్త 52 వార్డులు ఎందుకైనాయి, జనాభా ప్రాతిపదికన లేకపోతే ఇంకేదో ప్రాతిపదికన, దానిపైన పూర్తి అవగాహన లేకపోవడం, కొంతమంది కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాకపోవడం కూడా అది కూడా ఉంటుంది. ఎందుకంటే ఫుల్ టైం పొలిటీషియన్స్ అయితే రాత్రి బౌలు ఇదే గీతలు తెలుసుకుంటూ ఉంటారు, ఓట్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మారుతున్నాయని. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ మనం ఒక 100 ఓట్ల గురించి ఆలోచించాం, కానీ స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఒక్కొక్క ఓటు లెక్క పెట్టుకుంటారు, అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ అది. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఎంతవరకు మనం పార్టీ నుంచి మనం ఇటువంటి బాధ్యత తీసుకుని ముందుకెళ్ళగలుగుతున్నాం అనే దానిపైన మీరే విశ్లేషించుకోండి. మీ నాయకత్వం ఎదగాలి. మీకు అద్భుతమైన సువర్ణ అవకాశం. మనం కొత్త ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయబోతున్నాం పోటీ చేయడానికి. గతంలో ఉన్న పరిస్థితులు వేరు. ఈరోజు మనం కూటమిలో మనం తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి వెళ్తున్నాం. కాబట్టి స్థానిక సంస్థల్లో పార్టీ తరఫున పార్టీ ప్రతినిధులుగా ప్రెసిడెంట్ గారు మీకు బీఫామ్ అందిస్తారు. ఆ బీఫామ్ బేస్ చేసుకుని మనం ప్రజల్లోకి వెళ్ళి ఓట్ల కోసం మనం మరొకసారి 2 సంవత్సరాల నుంచి మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాలు వివరించుకుంటూ క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతానికి మనం చేయాల్సిన కొన్ని సమస్యల పరిష్కారం, అక్కడ జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, వీటిపైన మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇది చక్కటి అవకాశం. సో దాన్ని మీరు దయచేసి గమనించి ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఉన్న సాధకులు కూడా మీరు చేసిన సభ్యత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆ కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా కొంచెం కష్టమైనా సరే, ఇబ్బంది అయినా సరే, మీరు ఒక బాధ్యత తీసుకుని ఎవరైతే సభ్యత్వం చేయాలనే పట్టుదలతో ముందుకు వచ్చారో వాళ్ళందరూ కూడా సభ్యత్వాన్ని పూర్తి చేయగలిగారు. రాబోయే రోజుల్లో మనం కమ్యూనికేషన్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు సోషల్ చాలా విపరీతంగా ఈ రోజున ఒక ఏజ్ గ్రూప్ అనే కాదు, ప్రతి ఒక్కరు కూడా అదొక కమ్యూనికేషన్ ఫామ్గా మారిపోయింది సోషల్ మీడియా. కాకపోతే నేను ప్రతి మీటింగ్లో ఇదే అంటూ ఉంటాను, సోషల్ మీడియాని మనలోనే మనం విమర్శించుకోవడానికి, మన నాయకత్వంలోనే మనం ప్రశ్నించడానికి, లేదా అనవసరంగా ఒకరిపైన ఒకరు పోస్టులు పెట్టుకుని మనకి తగాదాలు ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయనే భావన కల్పించకుండా దయచేసి మీరు కొంచెం డిసిప్లిన్ తీసుకొచ్చే విధంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మీరు మొన్న చూసుంటారు, మీరు ఒక గౌరవ శాసనసభ్యుల ప్రవర్తన వలన చాలా సందర్భాల్లో మనకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా లేదా పార్టీకి నష్టం జరిగే విధంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా క్లియర్గా మీకు పవన్ కళ్యాణ్ గారు చెప్పమన్నారు. ప్రతి సందర్భంలో ఆయన కూడా చెప్తూ ఉంటారు. అదేంటంటే వ్యక్తిగత విషయాలకి పార్టీకి ముడిపెట్టాల్సిన అవసరం ఉండదు. అది మీ వ్యక్తిగత జీవితంలో మీరు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి, లేదా మీరు దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఒక జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు ఈ విధంగా చేశాడు అన్నప్పుడు పార్టీలో ఉన్న అందరికీ కూడా నష్టం జరిగే విధంగా ఉంటే మాత్రం అది మనకి చాలా ఇబ్బందికరమైన ప్రస్థానంగా మారుతుంది అది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది, సోషల్ మీడియాలో ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి మీరు, ఎందుకంటే ఫార్వర్డ్ చేసినా మీరు తప్పు చేసినట్టే. మీరు ఒక పోస్ట్ని చదవకుండా పూర్తిగా, లేదా దానిపైన పూర్తి అవగాహన లేక, లేదా ఒకరిపైన వచ్చి టెంప్లెట్ చూసుకుని ఇది బాగుందిలే అని మీరు ఇమీడియట్గా ఫార్వర్డ్ చేసినా అది కూడా నేరంగానే పరిగణిస్తున్నారు ఈ రోజుల్లో. అది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రతి అంశం పైన ఇది ఒకవేళ మనం ఇట్లా మాట్లాడితే మన పార్టీకి నష్టం జరుగుతుందా, లేదా మన పార్టీకి బెనిఫిట్ అవుతుందా, లేదా వ్యక్తిగతంగా మనం ఎవరినైతే ఒక మనిషిని అంటున్నామో, ఆ వ్యక్తిని అంటున్నామో అతనికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అనే దానిపైన మీరు
ఖచ్చితంగా అవగాహన తెచ్చుకుని అప్పుడు మీరు చేయాలి తప్ప సోషల్ మీడియాని మీరు తప్పకుండా ఈ కమ్యూనికేషన్ కోసం వాడుకుంటే వాట్సాప్ మెసేజెస్ అన్నీ కూడా మన పార్టీ కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం దాన్ని మీరు మీ గ్రూపుల్లో 10 మందికి పంచి ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్దాం అనుకున్నప్పుడు మీకు తద్వారా మీ నాయకత్వ ఉపయోగం నేను తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మనం చేపట్టబోయే ప్రభుత్వ కార్యక్రమాలు దానిపైన కూడా మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వంలో ఉన్నాం, దీనికోసం చాలా కష్టమైన ప్రయాణం చేశాం. ఏదో ఈరోజు పదవులు వచ్చినాయి కాబట్టి మనకి వాటి గురించి అంత గౌరవం లేదు, లేకపోతే మనకి సంబంధం లేదనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఒక కుటుంబానికి మీరు పెన్షన్ ఇప్పించారంటే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఇది నేను ఎంతో అనుభవంతో నేను చెప్తున్నాను. ఈ రోజుకి మాకు అంటే నేను 2004 నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. 2004లో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో 75 రూపాయల నుంచి 200 రూపాయలు పెన్షన్ చేశాం. 200 రూపాయలు పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈ రోజుకి కూడా కనపడి రోడ్డు పైన వాళ్ళే వచ్చి ఆ రోజు మేము నీ దగ్గర పెన్షన్ తీసుకున్నాం 10 సంవత్సరాల క్రితం అనే విషయం వాళ్ళే ప్రస్తావించి మర్చిపోకుండా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి కొన్ని కార్యక్రమాలు ప్రజలకి బాగా లోతుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉంటాయి. ఇల్లు నిర్మాణం ఒకటి, పెన్షన్స్ ఒకటి. అదేవిధంగా ఒక గ్రామానికి మీరు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఈ రోజున దాదాపు 6,000 కిలోమీటర్లు మన పంచాయతీరాజ్ శాఖ నుంచి మనం రోడ్లు వేయగలిగాం. ఆ కార్యక్రమాన్ని మీరు మీ ఓనర్షిప్ మీరు తీసుకుని ఇది మన పార్టీ ద్వారా జరిగింది, మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పించారు మీకోసం, మేము జనసేన పార్టీలో మీకోసం కష్టపడ్డాం తీసుకొచ్చాం అనే భావన మీరు కల్పించగలిగితే కూటమిలో మనం సహజంగా మన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ మనం జనసేనగా మనం ప్రతి గ్రామంలో తిరుగుతున్నప్పుడు మన నాయకత్వం ఎదిగే విధంగా ఇదొక అవకాశం. పెన్షన్లు ప్రతి నెల మనం పంచేటప్పుడు కూడా కొంతమందే వెళ్తున్నారు, అందరూ వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇనిషియల్గా కొంత జెండా పట్టుకుని తిరిగారు, కానీ ఈ రోజున ప్రతి నియోజకవర్గాల్లో ఆ యాక్టివిటీ కనపడడం లేదు. దాన్ని ఉపయోగించుకోండి. మీరు ఎక్కడైనా మీకు అటువంటి సమస్యలు వస్తే స్థానికంగా సహజంగా కొన్ని ఇష్యూస్లో వస్తే దాన్ని మీరు మన పార్టీ కార్యాలయానికి తీసుకురండి, దృష్టికి తీసుకురండి. మన వాళ్ళు ఏంటంటే మనల్ని పిలవడం లేదు కదా అని చెప్పి మానేస్తున్నారు. అట్లా ఏం లేదు. గవర్నమెంట్లో మనం మీ స్థానికంగా ఉన్న స్వర్ణ సచివాలయం ఏదైతే ఉందో గ్రామాల్లో కానీ వార్డులో కానీ అక్కడ ఉన్న కార్యదర్శులతో మీరు మాట్లాడుకొని ఏ ప్రాంతాల్లో పంచుతున్నారు, ఏ టైంకి పంచుతున్నారని తెలుసుకుని మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటే పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్లో మీకు చక్కటి అవకాశం దొరుకుతుంది. దాని ద్వారా మీరు ప్రజలకి మరింత దగ్గర అవుతారు. ఎస్పెషలీ ఇప్పుడు మనకి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దానిలో మీరు తప్పకుండా మీరు చూసుకోండి. రెండో ముఖ్యమైన ప్రోగ్రాం మధ్యాహ్న భోజనం పథకం మన బిడ్డల కోసం. ఈ ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాలలో మనం ఈ రోజున అద్భుతమైన ఫైన్ క్వాలిటీ రైస్ మనం డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి పవన్ కళ్యాణ్ గారు సూచించినప్పుడు దాన్ని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకెళ్తున్నాం. 4,000 సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి. 4,000 సంక్షేమ హాస్టల్స్, 41,000 ప్రభుత్వ పాఠశాలలు. ఈ రెండిట్లో కూడా మీరు ఎప్పటికప్పుడు మీకు టైం దొరికినప్పుడు వెళ్ళి చూసి మీరు కూడా వాళ్ళతో పాటు భోజనం టైంకి వెళ్ళి కొంచెం సమయం వెచ్చిస్తే కరెక్ట్గా మీకు అసెస్మెంట్ వస్తుంది. ఆ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వచ్చు. ఎక్కడైనా పొరపాటు ఉంటే అక్కడ ఉన్న హెడ్ మాస్టర్తో మాట్లాడవచ్చు, లేదా మా దృష్టికి తీసుకురావచ్చు. తప్పకుండా దాని గురించి ఎంక్వైరీ వేసి ఏమైనా పొరపాట్లు జరిగితే దాన్ని సర్దిద్దుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతాం. ఇటువంటి చిన్న చిన్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా కూడా ఖచ్చితంగా మన నాయకత్వాన్ని మనం పెంచుకోగలుగుతాం. అందరం వెళ్ళి మనం రేపు 30 లక్షల రూపాయలతో రోడ్ వేసేస్తా అని చెప్తే అది అవ్వదు. వాస్తవం కాదా చెప్పండి? ఎందుకంటే మనకు నిధుల కొరత, ఒక ప్రణాళిక ఇవన్నీ ఉండాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ గ్రామాల్లో కుంటలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, వాటి అభివృద్ధి జరగాలి. దానికోసం ఎక్కడి నుంచి మనం డబ్బులు తీసుకురాగలుగుతాం? జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మనం గత సంవత్సరం వరకు మనం ప్రతి సందర్భంలో అద్భుతంగా తీసుకొచ్చాం. ఈ సంవత్సరం అది మారింది. అది విబీజీ రామ్జీ అనే కొత్త ప్రోగ్రాం తీసుకొచ్చారు వికసిత్ భారత్ కార్యక్రమం కింద. అందులో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖ పంచాయతీరాజ్ నుంచి మనం ఈసారి గ్రామాల్లో చాలా వరకు మనం పనులు చేసుకోవచ్చు. వాటి గురించి కూడా మీరు అవగాహన తెచ్చుకొని సిమెంట్ రోడ్లు, కాలువల నిర్మాణం, తడి చెత్త పొడి చెత్త సేకరణ, ప్రతి గ్రామంలో కూడా మనం ఈ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి, వీటన్నిటిపైన కూడా మనం అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా మనందరికీ ఉంది. దయచేసి రాజకీయ పరంగా మనం ఎదగాల్సిన కార్యక్రమం ఇది. గతంలో 2019 ఎలక్షన్స్ ముందు కూడా నేను ఎక్కడ మాట్లాడినా కూడా ఒకే మాట చెప్పేవాడిని. స్పందించే సమయం వచ్చినప్పుడు మన జన సైనికులు, వీర మహిళలు వెనకడుగు వేయరు. అది ఎటువంటి కార్యక్రమమైనా కానివ్వండి.
మన కుటుంబంలో ఒక వ్యక్తిని మనం కోల్పోతే ఏ విధంగా రెస్పాండ్ అవుతామో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక కుటుంబానికి అన్యాయం జరిగిందంటే, పొరపాటు జరిగిందంటే అందరికన్నా ముందు స్పందించి అది విరాళాల రూపంలో కానివ్వండి, లేదా పర్సనల్గా వెళ్ళి వాళ్ళకి సహాయం అందించడం కానివ్వండి, భరోసా కల్పించడం కానివ్వండి, ఎప్పుడు కూడా అద్భుతంగా నిలిచింది మన జన సైనికులు, మన వీర మహిళలు. అటువంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు, అది మనం చేయగలిగాం. అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అది మనందరిలో కూడా ఆ విధంగా స్పందించే మనస్తత్వం ఆయన తీసుకురాగలిగారు. ఆయన ప్రత్యేకంగా చేస్తారు. ప్రజలకు కూడా మనం అంకిత భావంతో పనిచేసుకుంటూ వస్తాం. ఎందుకంటే ఎన్నికల ముందు మనం రైతుల కోసం, కౌలు రైతుల కోసం ప్రత్యేకంగా ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి అనే ఉద్దేశంతో ఆ రోజున మనం రాష్ట్రంలో ఉన్న సంఖ్య దాదాపు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మనకి సమాచారం వచ్చింది. ప్రతి పోలీస్ స్టేషన్కి మన ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి అక్కడున్న కౌలు రైతులు ఎవరైతే ఆత్మహత్యకి పాపం కోల్పోయారో వాళ్ళ కుటుంబాన్ని మనం పిలిపించి చెక్ చేసుకుని ₹1,00,000 ఆర్థిక సహాయం జనసేన పార్టీ నుంచి మనం అందించాం. ఆ రోజు ఆ కార్యక్రమానికి అందరికన్నా ముందు నిలబడింది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ₹5 కోట్ల విరాళం ఇచ్చి ఆ రోజున కౌలు రైతు కుటుంబాలని ఆదుకోగలిగారు. అంటే ఆ స్ఫూర్తిని నింపే విధంగా ఆయన అందరికన్నా ముందు, అది ఉగాది రోజు నాకు బాగా గుర్తు, ఆ రోజు ముందడుగు వేసి ₹5 కోట్ల విరాళం ఆయన అందించి ఆ రోజు నుంచి మనం ప్రతి జిల్లాలో పర్యటించి, అసలు ఎవరు ఊహించరు, తూర్పుగోదావరి జిల్లాలో నిజంగానే కౌలు రైతులు ఆత్మహత్యలు కుటుంబాలకి మనం ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయం మనం అందించాం. అదే కాదు, మండపేటలో 2-3 సార్లు మనం ఏవైతే వరి పంట వేసుకుని ధాన్యం విషయంలో ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదు, రైతులు ఇబ్బంది పడ్డారు, దానిపైన మనం చాలా బలంగా పోరాటం చేసాం. కాకినాడలో మీ అందరికీ తెలుసు, మనం ఆ రోజున దీక్ష కూడా చేసాం. ఒక రోజంతా కూడా వాళ్ళకి ఇమీడియట్గా డబ్బులు పడాలని, రైతాంగాన్ని కాపాడుకునే విధంగా కూడా మన కార్యక్రమాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆ ఆలోచన మేరకు ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చినాక 6 నెలలు 9 నెలలు ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినాక ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా గర్వంగా, నిజాయితీగా 24 గంటల లోపే రైతుల దగ్గర మనం డబ్బులు వాళ్ళ ఖాతాలోకి మనం జమ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం. మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, తెలుసుకోండి మీరు. ఎందుకంటే చాలామంది రైతులు అసలు వాళ్ళే నమ్మలేకపోతున్నారు. మేము ధాన్యాన్ని మిల్లు దగ్గర అందించి ఇది ఇంటికి తిరిగి వచ్చే వరకే డబ్బులు పడిపోయినాయి మా ఖాతాల్లోకి అనేది ఒక ఆశ్చర్యపరంగా వాళ్ళు చెప్పుకోగలుగుతున్నారు. ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ విషయం నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే, రోడ్ల విషయం కూడా మీకు తెలుసు కదా, ఏ విధంగా ఆ రోజులు గుంతలు ఉండేవో, ఏ విధంగా మనం ఎక్కడ ప్రయాణం చేయాలన్నా గంటలు పట్టేదో, 10 కిలోమీటర్లు వెళ్ళాలన్నా కూడా నరకం అనుభవించే వాళ్ళం. దాన్ని మొట్టమొదటి కార్యక్రమం చేసి మన రాజమండ్రిలోనే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రానివ్వలేదు. మీకు తెలుసు, ఆ రోజున ఉదయం ఏమో రాజమండ్రిలో మనం ఎక్కడైతే మనం కవాత్ చేశామో అక్కడే మన ధవళేశ్వరం దగ్గర మన రోడ్లు ఎక్కడైతే చెడిపోయినాయో అక్కడ మనం ఆ గుంతలు పూడుద్దామని ప్రయత్నం చేస్తే అది ఆ రోజు వాళ్ళు ఎట్టి పరిస్థితులకు రానివ్వమని చెప్పి పోలీసులు అడ్డుకుంటే చివరికి పట్టణం నగరంలోనే మనం ఆ కార్యక్రమం ఆ రోజు చేపట్టాం. బాలాజీలపేట ఇక్కడే చేసాం మనం. అక్కడి నుంచి మళ్ళీ ప్లేన్ వేసుకుని మనం డైరెక్ట్గా పుట్టపర్తికి వెళ్ళి పుట్టపర్తిలో ఒక రోడ్డు మొత్తం నిర్మాణం చేయడానికి మన వాళ్ళంతా కూడా నిలబడి బీటీ రోడ్డు కోసం వాళ్ళు నిలబడితే ఆ కార్యక్రమంలో కూడా మనం చేసాం. ఎక్కడ పోయినా మన ఇబ్బంది పెట్టేవాళ్ళు, కేసులు పెట్టేవాళ్ళు, అన్నీ తట్టుకున్నాం. ఈరోజు ఆ స్ఫూర్తి మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే ఈ ప్రయాణం అంత సామాన్యమైన ప్రయాణం కాదు. ఎందుకంటే నిజంగానే మనం ప్రభుత్వంలోకి రాగలుగుతాం అనేది చాలా తక్కువ మంది నమ్మారు ఆ రోజుల్లో. కానీ మీరందరూ నిలబడ్డారు. మీరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం పార్టీ ఇంకా ఎదగాలి, మనం అన్ని చోట్ల కూడా విస్తరించాలి, అద్భుతంగా విజయం సాధించాలని మీరు మనస్ఫూర్తిగా ఆ రోజున చేసిన ప్రయత్నాన్ని ఈరోజు మనం గర్వంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. తలెత్తుకుని తిరిగే విధంగా మనం కష్టపడి పనిచేద్దాం. దానికోసమే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అదొక అవకాశంగా మీరు భావించుకుని దయచేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా, అంటే రేపటి రోజున రిజర్వేషన్ ఎట్లా ఉంటుందో మన చేతిలో ఉండదు, కానీ అంతిమంగా అక్కడ జనసేన పార్టీ అభ్యర్థి గెలవాలి. ఆ గెలుపు కోసం ఈ రోజు నుంచే మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అందుకోసమే మొట్టమొదటి మీటింగ్ పవన్ కళ్యాణ్ గారికి సెంటిమెంట్ ఇక్కడి నుంచే మొదలు పెట్టాలని, అందుకనే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రిలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకొని ఇక్కడి నుంచే మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి వారం కనీసం 2 పార్లమెంటు నియోజకవర్గాల్లో పర్యటించి మనం ప్రజల్లోకి వెళ్దామనే ఆలోచన ఆయన కొంచెం 2 నెలలు మీకు కూడా తెలుసు ఆరోగ్యం బాగాలేకపోయినా అన్నీ అధిగమించి మరొకసారి అంకిత భావంతో
మనందరి కోసం పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకత్వాన్ని మన పార్టీ కోసం అంకిత భావంతో తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చారు. దాన్ని మిమ్మల్ని మనస్ఫూర్తిగా బలపరచమని, ఈ అవకాశాన్ని ప్రత్యేకంగా ఉపయోగించుకోమని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. పార్టీలో ఇంకో ముఖ్య అంశం, ఇందాక నేను చెప్పినట్టు డిసిప్లిన్ అనేది చాలా అవసరం మనకి. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందించి మీరే తీసుకోవాలి ఈ బాధ్యత అనే విషయం చాలామంది ప్రస్తావిస్తున్నారు. అనవసరంగా అంత దూరం తీసుకొస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఒక నిర్మాణం చేయడానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. కింద నుంచి పై వరకు వెళ్ళాలంటే అది మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, అక్కడి నుంచి అవసరమైతే మీ ప్రాంతంలో ఉన్న పెద్ద మనుషులు, పార్టీ కోసం నిలబడిన వ్యక్తులతోటి మనం జాగ్రత్త దాన్ని ముందు తీసుకెళ్ళగలుగుతాం. ఈ ఆలోచనలు మీరు పెట్టుకోవాలి. అంతేగాని ఒక చిన్న సమస్య వచ్చిన ఫ్లెక్సీల గురించి చాలా సమస్యలు వస్తున్నాయి. ఫోటోలు సరిగ్గా లేవు, కుర్చీలు పెట్టలేదు, మమ్మల్ని ఆహ్వానించలేదు స్టేజ్ పైకి. ఇవన్నీ కూడా ఏంటంటే మన పార్టీ కార్యక్రమం అనుకున్నప్పుడు అందరం సమానంగానే చూసుకోవాలి, అందరం కలిసిమెలిసే ఉండాలి. అంతేగాని దీంట్లో మనకి గ్యాప్ వచ్చే విధంగా మనం చేసుకోకూడదు. ఎందుకంటే వేదిక పైన కూర్చుంటేనే మన నాయకత్వం వచ్చిందనే భావన మాత్రం దయచేసి మీరు మర్చిపోవాలి. చాలామంది మీలో ఉన్నారు. మీరు తలుచుకుంటే మీరు 1000 మందినో 2000 మందినో తీసుకురాగలుగుతారు. బహుశా మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఒక్కోసారి తీసుకురాలేకపోతాం. అటువంటి నాయకత్వం మీలో ఉంది. కాబట్టి నాయకత్వం ఉన్న వాళ్ళే పైన ఉన్నారని మేము అనుకోబాకండి. మీలో ఉన్న నాయకత్వం మీదే, అది మీ బలం, మీరు కష్టపడి సంపాదించుకుంది, ప్రజల్లో మీకు వచ్చిన గౌరవం అది. ఆ గౌరవాన్ని పార్టీ కార్యక్రమంతో పాటు మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు భవిష్యత్తు ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది. మీకు ఒక కెరియర్గా, రాజకీయ నాయకులుగా మీరు ఎదగాలి. దాన్ని నిలబెట్టుకోమని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రణాళికతోటి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే గతంలో మీకు తెలుసు, పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాలకి మంచి జరగాలని, కూటమి విజయం సాధించాలని ఆయన ఎక్కడ కూడా ఆలోచించకుండా త్యాగం విషయంలో, సీట్ల విషయంలో కొన్ని సందర్భాల్లో మన నాయకులకి ఇబ్బంది అయినా కూడా లేదు, ఇది మన కూటమి కోసం చాలా అవసరం, ప్రజల కోసం అవసరం అని చెప్పి మనం సీట్లు కూడా మనం చాలా సందర్భాల్లో వదిలేసామన్నా కూడా ఒక వ్యూహం ప్రకారంగా ముందు మనం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మనం ఎట్టి పరిస్థితుల్లో రానికూడదు, మరొకసారి ప్రజలకి బాగా నష్టం జరిగింది, మన వల్ల అది జరగలేదనే భావన కలగకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక వెనకడుగు వేసి అవసరమైతే భారతీయ జనతా పార్టీ నాయకులు కోరినట్టుగా, తెలుగుదేశం పార్టీ నాయకులు కోరినట్టుగా సీట్ అడ్జస్ట్మెంట్లు మనం చేసుకుంటూ వచ్చాం. కానీ ఈ రోజున ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎక్కడైతే మనం బలంగా ఉన్నామో, ఎక్కడైతే మనం గెలవగలుగుతామో, ఎక్కడైతే మన నాయకత్వం ఉందో వాటి కోసం డెఫినెట్గా మనం ఒక ప్రణాళికబద్ధంగా సిస్టమేటిక్గా ఆ వివరాలు తీసుకొని బలంగా ఈ సీట్లు మనం ఖచ్చితంగా మనం గెలవగలుగుతాం, ఈ సీట్లు మనం పనిచేసాం దానికోసం. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కౌన్సిలర్ పోస్ట్ కానివ్వండి, కార్పొరేషన్ పోస్ట్ కానివ్వండి, మనం సాధించుకోగలుగుతాం అనే నమ్మకం మీ అందరిలో కూడా రావాలి. దానికోసం మీరు శ్రమించాలి. అంతేగాని మనం తొందరపడి ఏదో మనకు కావాలి కదా అని, మనకు సంఖ్య కావాలన్న అనే విషయం మాత్రం మీరు ప్రస్తావించబాకండి. 40 వార్డులు ఉన్నాయి, మాకు 20 ఇవ్వరా, 25 ఇవ్వరా అనే మాట కరెక్ట్ కాదు. కానీ ఆ 40లో 15 ఖచ్చితంగా మనం గెలుస్తాం, మన పార్టీ గెలుస్తుంది అనే ఆలోచన మీలో రావాలి. దానికోసం మనం కష్టపడాలి. దాన్ని దయచేసి మీరు మర్చిపోబాకండి. ఎందుకంటే 15 సీట్లు అవ్వచ్చు, 18 సీట్లు అవ్వచ్చు, కానీ జనసేన పార్టీ జెండా మాత్రం ఖచ్చితంగా మనకి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కడైతే మనం గతంలో కష్టపడి పనిచేసామో, మన శాసనసభ్యులు అక్కడ ఎన్నికవ్వకపోయినా, మనం పోటీ చేసినా పోటీ చేయకపోయినా ఈ ఆపర్చునిటీని మాత్రం మీరు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ నాయకత్వం పెంచడానికి కోసమే మీకు ఈ అవకాశం కల్పించాం. దాన్ని దయచేసి మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళమని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, ప్రెసిడెంట్ గారు వచ్చేస్తారు. ఇప్పుడు వచ్చినాక ప్రెసిడెంట్ గారు కూడా మీ అందరితోటి ఏ విధంగా మనం ఈ ఆలోచన ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, అవసరం ఏంటి, సందర్భం ఏంటి, ఈ రాబోయే 3 నెలల్లో మన పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వంతో ముడిపడి ఉన్న కార్యక్రమాలని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఎందుకంటే జూన్ 12వ తారీఖుకి 2 సంవత్సరాలు మనం పూర్తి చేసుకుంటాం. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, అందులో మనం భాగస్వాములం కాబట్టి ఖచ్చితంగా దాంట్లో మీరందరూ కూడా పాల్గొనాలి. ఆ కార్యక్రమాల ద్వారా మీరు ప్రజలకి మరింత దగ్గర అవ్వాలి. ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. ఏ కార్యక్రమమైనా అవ్వచ్చు, అది సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు. అంతిమంగా మన పార్టీ ప్రోగ్రామ్గా మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఆదేశాల పరంగా మనం చేసుకుంటున్నాం అనే ఆలోచనతోటి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ కూడా
కొంచెం ఆలస్యంగా మొదలుపెట్టాము మీటింగ్, ఎందుకంటే ఇంకో మీటింగ్ ఉండింది. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్ నోటీస్లో మీరు అందరూ కూడా వచ్చారు. రాబోయే రోజుల్లో ఇటువంటి సమావేశాలు మరింత మనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే నేను చాలాసేపు మాట్లాడేసాను, కానీ ముందుగా దుర్గేష్ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడమని కోరుతున్నాను.